వాటితో పాటు టీవీ రంగంలో కూడా పనిచేశారు. టీవీలో చర్చలు వ్యాఖ్యాతే కాకుండా ఇంటర్వ్యూలు అవి చేశారు. రెండవది 99 ఛానల్ కూడా మీరు ముఖ్య బాధ్యులుగా కూడా ఉన్నట్టున్నారు. బట్ ఈ రంగంలో కూడా చాలా ఒత్తిడి, చాలా పోటీ ఉంది. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా పోటీ ఉంది. అంటే అసలు ఆ పోటీతో వార్తలను చంపేస్తున్నామండి. మనం ఈ క్రియాశీలకమైన బాధ్యత ఏదైతే నిర్వహించాలో మీడియా అంటే పర్టికులర్గా టీవీ ఛానల్స్, ఎందుకంటే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మనం ప్రభావితం చేస్తున్నాయి. ఆ ప్రభావితం చేసేవి వాళ్ళ పోటీల కోసం పనికిరాని చెత్తంతా చూపించి మనకి చెత్తంతా చెప్పి మన పొల్యూట్ చేస్తున్నాయి. ఒక్క ఛానల్ కూడా చెప్తున్నాను కరెక్ట్గా పనికొచ్చేది చూపించేవాళ్ళు లేరండి. సమాజానికి పనికొచ్చే విషయాన్ని చెప్తానికి ధైర్యం చేసేవాళ్ళు కూడా లేరు. సమాంతర ఛానల్ కూడా ఉన్నాయి కదండి. మీరు అనుకున్నా కానీ నేను సారీ, సమాంతర ఛానల్లో కూడా అదే పరిస్థితి ఉందండి. అంటే కొంత ప్రయత్నం అన్నా చేయాలండి. నేను అనేది 5% కాదండి. సమాంతర ఛానల్ పెట్టినప్పుడు ధైర్యంగా నేను ఇదే చెప్తాను అని చెప్పాలి. నిన్న ఒక సినిమా చూశానండి, మన మలయాళం సినిమా సుగావు, సినిమా పేరు కామ్రేడ్. సుగావు అంటే కామ్రేడ్, మలయాళంలో సుగావు అంటే కామ్రేడ్ సినిమా చూశానండి. వాడు ధైర్యంగా సఖావు, వాడి పేరు సఖావు కృష్ణన్, కామ్రేడ్ కృష్ణన్. నీ పేరు ఆయన అడుగుతాడు డైలాగ్, కృష్ణన్ అనేవాడు చెప్తాను నీ పేరు ఏంటంటే కృష్ణన్ అంటే, కృష్ణన్ అయ్యారా, కృష్ణన్ నంబియారా, కృష్ణన్ ఏదో ఉండాలి కదరా అంటే, నాకేం అక్కర్లా కామ్రేడ్ కృష్ణన్ అని చెప్పు అని ధైర్యంగా చెప్తాడు. అలా ఈ రోజుల్లో సినిమా తీయగలిగాడు. టైటిల్స్లో మొదలు పెడితే స్టాలిన్, లెనిన్ దగ్గర నుంచి ఈరోజు ఏచూరి గారి దాకా ఫోటోలు వేసి ధైర్యంగా సినిమా తీసాడు. ఓకే, నేను కమ్యూనిస్ట్ని అనుకున్నాడు, కమ్యూనిస్ట్ సినిమా తీశాడు, కమ్యూనిస్ట్ డైలాగులు చెప్పాడు, కమ్యూనిస్ట్ జెండాలు పెట్టగలిగాడు. ఇవాళ మీరు చెప్పే సమాంతర వాళ్ళ ఛానల్లో కూడా వాళ్ళ జెండా చూపిస్తానికి భయపడతా అంటే ఇంకేం సమాంతరాలు అండి. చూపిస్తున్నారు కదా. నేను ఒప్పుకోను ధైర్యం కావాలి, ఇంకా ధైర్యం కావాలి, ఇంకా ముందుకు రావాలి. చెప్పదలుచుకుంది సూటిగా చెప్తానికి ప్రయత్నం చేయాలి. నేను వాళ్ళకి కూడా చెప్పాను, సూటిగా చెప్తే నారాయణరావు సినిమా లాగా అయిపోతుంది, నారాయణమూర్తి సినిమా లాగానే మీరు టీ కృష్ణ లాగా చెప్పండి, ఎవరొద్దన్నారు చెప్పండి చెప్తానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారిది మాత్రం ఒకటి బాగుంటుందండి, ఓ ఛానల్లో ఆయన పొద్దున్నే చెప్తారు, చాలా బాగుంటుంది అది. అంతే, తర్వాత వచ్చేటప్పటికి మనం పక్క ఛానల్లో ఏమొస్తుంది మనం చెప్తున్నాం. మీరు 25 ఛానళ్ళు ఉన్నాయి, 25 ఛానల్లో ఒకటే న్యూస్ నడుస్తుందండి. న్యూస్ టైం ఒకటే ఉంటుంది, అదే న్యూస్ టైంలో అదే న్యూస్లు నడుస్తూ ఉంటాయండి. ఒకడు బాహుబలిని నెడితే అన్ని చోట్ల బాహుబలి వెళ్తూ ఉంటుంది, బాబా అలాగే వెళ్తూ ఉంటుంది ఎన్ని ఛానల్లో పెట్టినా. ఈ పరిస్థితులు ఎక్కడికి వెళ్తానండి? కేసీఆర్ గారిని గురించి ఎవరన్నా చెప్పడం కే అని వెళ్తూ ఉంటుంది, చంద్రబాబు చిచ్చే ప్రత్యక్ష ప్రసారాలు. ఇవన్నీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, నీ పందాలు వస్తాయి కదా, లైవ్ టెలికాస్ట్లు చాలా తక్కువ అవుతాయి కదండి. ఇప్పుడు సామాన్యుడు ఎప్పుడు అవుతాడు? న్యూస్ టైంలో వస్తాడు. న్యూస్ టైంలో నీ ప్రత్యక్ష ప్రసారం మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు వేస్తారు, కానీ మా ఇష్టం వచ్చినప్పుడు కదా మేము చూసేది. ఇప్పుడు వ్యూవర్ని మనం క్యాపిటలైజ్ చేయాల్సింది ఎప్పుడంటే తను మన దగ్గరికి వచ్చినప్పుడు. మనం ఆడు తీసుకొస్తానికి మనం ఆ నెంబర్ 1కి వెళ్ళినప్పుడు మన దగ్గరికి వస్తారు. నెంబర్ 1 ఛానల్ అనుకోండి, మీరు ఏ టైంలో అనౌన్స్ చేసి పలానా టైంలో నేను లైవ్ వస్తానంటే మీ దగ్గరికి వస్తాడు, మీ దగ్గరికే రావట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీడియా పోస్ట్ టీవీ స్టేజ్లో కూడా వచ్చేసి వెబ్సైట్స్లో, సెల్ ఫోన్లో నెట్ బేస్డ్ ఇది ఏముంది ఇట్లా పట్టుకుంటే టీవీ న్యూస్ వచ్చేస్తూ ఉంటాయి, కొడతానే ఉంటాయి మనకి. సో ఇవన్నీ కొడతానే ఉంటున్నాయి న్యూస్లు, రోజు నిమిషానికి సెకండ్గా అప్డేట్ అవుతా ఉంటుంది. సో వీళ్ళు కూడా చాలా మారాల్సిన పరిస్థితి ఉంది. మనం చెప్పాల్సింది సూటిగా చెప్పడం అనే సూటిగానో, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే